అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కీర్తన 44:4 వచనం. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగున ఆజ్ఞాపించుము అని రాయబడింది. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగన ఆజ్ఞాపించుము. నీ రక్షకుడు ఇంతకు ముందే ఓడించి లొంగదీయని శత్రువెవడు లేనే లేడు. ఆమేన్. నీ యొక్క రక్షకుని చెంత నీవు ఎప్పుడైతే నిలిచి ఉంటావో నీ జీవితంలో ప్రతి శత్రువు నీ ముందు ఓడిపోతాడు. కృపలో నువ్వు ఎదగడానికి, కృపలో నువ్వు దీవించబడ్డానికి, కృపలో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఏదైతే నీకు అడ్డుగా ఉన్నదో, ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో, ఏదైతే నీకు పూర్ణ రక్షణ కలుగు చేయకపోతుందో అక్కడ నా దేవుని శక్తిని జీవితంలో పరిపూర్ణం కాబోతుంది. ఆమేన్. ఎందుకంటే నువ్వు శత్రువు గురించి నువ్వు భయపడనక్కర్లేదు. వాళ్ళంతా నీ ఎదుటి నుండి పారిపోతారు. వారందరినీ నా దేవుడు నీ చేతికి ఎందుకు తీసుకొని వస్తాడు అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. నా దేవుడు నీ శత్రువులను నీ పాద పీఠంగా చేస్తాడు. భయపడకు. చాలాసార్లు మనం విశ్వాసంలో బెంబేలు పడిపోతుంటాం. దేవుడు నీతో ఉన్నాడు. పరాక్రమశాలులు చాలాసార్లు మహాబలవంతులైనటువంటి వారికి దేవుడు తోడే ఉన్నాడు. బలహీనులు బలపరచడానికే దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్. దేవునికి చెందిన వాళ్ళైనటువంటి నిన్ను నన్ను దేవుడు ఒక పరాక్రమవంతుడుగా, ఒక బలవంతుడుగా, ఒక శూరుడుగా ఆయనను చూస్తున్నాడు. ఈరోజు పూర్ణ రక్షణను దేవుడు నీకు కలుగు చెల్లుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సొమ్ము అనగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడు నీ ఆత్మలో నింపుకోవడానికి ప్రయత్నించు. బలమైన కోటగోడలు మిమ్మల్ని ఆపలేవు. ఒకవేళ బలమైన కోటగోడలు నీ చుట్టూ లేకపోవచ్చు, ఒకవేళ నీకు సైన్యమే లేకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఒక దేవదూతుల సైన్యం ఉన్నది. ఆమేన్. నీ చుట్టూ బలమైన కోట వంటి దేవుని సంరక్షణ ఉంది. దేవుని యొక్క మహిమ ఐశ్వర్యపు నిధి అన్నది నీ హృదయంలో నివసిస్తుంది. కాబట్టి యేసుని జీవితంలో పూర్ణ రక్షణ కలుగు చేయడానికి ఈరోజు నీ జీవితంలో ఆయనకు సంపూర్ణంగా నీ జీవితాన్ని, ఎందుకంటే నీవు నేను రాజకుమారులము, రాజకుమార్తెలము. ఆ చక్రవర్తి మనము మహిమపరిచినప్పుడు ఆ చక్రవర్తి యొక్క హక్కులన్నీ కూడా నీ నా జీవితంలోకి దిగొచ్చేస్తాయి. నువ్వు సందేహము అనేటువంటి ఆ యొక్క మనసులోంచి తీసేసుకో. సందేహం అన్నదాన్ని నీ జీవితంలో తీసేసుకో. ఎందుకంటే సందేహము ద్వారా నువ్వు దేన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి వెనుకకు తగ్గడము, నీ జీవితంలో ఓడిపోవడము, నీ జీవితంలో పడిపోవడము ఇక జరగదు. ఎందుకంటే నువ్వు రాజకుమారుడుగా, రాజకుమార్తెగా మన స్వాస్థ్యాన్ని, మన వారసత్వాన్ని నా దేవుని యొక్క ఆత్మచేత నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు చెప్పాలి, నాకు కోటలు లేకపోవచ్చు, కోట గోడలు లేకపోవచ్చు, కానీ నా చుట్టూ దేవుడు నాకు కోటగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు. ఒకవేళ నాకు రాజ అంతఃపురాలు లేకపోవచ్చు, కానీ రారాజు మహిమ స్వరూపుడైనటువంటి నా యేసు నా జీవితంలో రాజుగా నా హృదయ సింహాసనంలో నన్ను ఏలుతున్నాడు, పరిపాలిస్తున్నాడని నువ్వు చెప్పు. ఒకవేళ నీ చుట్టూ సైనికులు లేకపోవచ్చు, కానీ నా దేవుడు నా చుట్టూ ఒక గొప్ప సైన్య సమూహాన్ని ఉంచాడని విశ్వాసంతో మాట్లాడు. ఒకవేళ నేను పేదరికంలో ఉన్నాను, నా జీవితం అంతా పేదరికమని ఎన్నడూ నువ్వు అనుకోకు. దేవుడు తన మహిమ ఐశ్వర్యాన్ని నీ హృదయంలో కుమ్మరించిన విషయాన్ని ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడై ఉండును గాక. దేవుడి నిన్ను ఆదరించును గాక. ప్రతిరోజు ఈ వాక్యం వింటున్నావు. దేవుడి నిన్ను ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకై నువ్వు ఏదైనా చెయ్యి. ఈ పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందు. ఈ పరిచర్య కొరకు నీతి అనే విత్తనాన్ని విత్తినట్లయితే ఈరోజు ఆశీర్వాదం అనే పంటను నీ జీవితంలో కోయుదువుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, దావీదు కీర్తన 44:4 వచనంలో నీవు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు. ప్రభువా, మా జీవితంలో నీ పూర్ణ రక్షణను, నా దేవుడువు, నా రాజువు నీవు కనుక పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు. మీ ఆత్మ సంబంధమైన దీవెన చేత, పర సంబంధమైన దీవెన చేత మీరు మమ్మల్ని నింపినందులకై వందనాలు చెల్లిస్తూ నజరేయుడని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.